వరంగల్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు భారత ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో పాటు భారీ ఎత్తున ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సభ ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉంటుందా? మోడీ ప్రసంగంతో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? ఇందుకు సంబంధించిన అంశాలపై బీజేపీ రాష్ట్ర నాయకులతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. వరంగల్పై ఇప్పుడే ఇంతకుముందే అంటే కొన్ని క్షణాల క్రితమే మోడీ సభ కూడా అంగరంగ వైభోగంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం మాత్రం కూడా ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే మామూలు ఎయిర్పోర్ట్ నుంచి అమ్మవారి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని కూడా ఇక్కడ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అయితే మాత్రం వేలాది మంది అయితే ఇక్కడికి తరలి వచ్చారు. ఇప్పటికైతే మోడీ ప్రసంగాన్ని అయితే మాత్రం తిలకించి ఉన్నారు. మొత్తానికి అయితే ఇక్కడ మనం ప్రస్తుతానికి మోడీ అంటే ఇక్కడ సభ ప్రాంగణంలో ఉన్నాము. సభ కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ బీజేపీ నేతలు రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు. మొత్తానికైతే రాష్ట్ర నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మోడీ సభ ఏ విధంగా అంటే మోడీ అయితే మాత్రానికి అయితే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీకు ఎట్లా అనిపించింది? ఇది సభ సక్సెస్ అయినట్టేనా? మోడీ గారు తెలంగాణ రాష్ట్రం మీద వ్యాఖ్యలు చేయలేదు, కేసీఆర్ కుటుంబం గురించి వ్యాఖ్యలు చేసిండ్రు. కేసీఆర్ కుటుంబం వచ్చినటువంటి తెలంగాణని పూర్తిగా అవినీతిమయం చేసింది, దోచుకుంటుంది. ఏ రకంగా అవినీతికి పాల్పడుతుండ్రు? తెలంగాణ ప్రజల ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిధుల పేరు మీద వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అవినీతిమయం చేసిన విషయాన్ని చెప్పిండు. వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఒక్కొక్కదాన్ని కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. సార్ ఇంకో మరో నేత ఉన్నారు, మరో నేతను అడిగి తెలుసుకుందాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలా మోడీ సభ ఓరుగల్లులో కూడా నరేంద్ర మోడీ కూడా ఇవాళ ఓరుగల్లు జిల్లాకు రావడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఓరుగల్లులో 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి రావడం ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన ఏ విధంగా నడుస్తుంది, ప్రజలు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారనే విషయాన్ని తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఒక తెలంగాణలోనే దోపిడీ కాదు, అవినీతి కాదు, ఈ అవినీతిని పూర్తిగా ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కుటుంబంకే ఉందని చెప్పి కూడా తేటతెల్లం చేయడం జరిగింది. చూడండి, విభజన చట్టాల్లోని మోడీ గారు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి కూడా ఇలా బీఆర్ఎస్ కూడా ఈ సభను బహిష్కరించిన పరిస్థితి కనపడుతుంది. మీరు ఎట్లా చూస్తారు? ఇది బీఆర్ఎస్ కుటుంబాన్ని కూడా బహిష్కరించే విధంగా ఈరోజు 4.5 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు మాటలకే పరిమితం అయిపోతారు తప్ప, ఎందుకంటే చేసేదంతా అవినీతి. ఏం మాట్లాడినా కానీ బహిష్కరిస్తామని అంటారు. ఇక్కడ వారి ముందు వస్తే తెలుస్తుండే ఏంటంటే డైరెక్ట్ చెప్పగలుగుతుండే కేసీఆర్ కుటుంబం ఏ విధంగా అవినీతి చేస్తున్నది అనేది. అందుకే వాళ్ళు తప్పించుకోవడానికే ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మోడీ సభ ఇవాళ అంగరంగ వైభోగం జరిగింది, సక్సెస్ అయినట్టేనా? సంపూర్ణంగా నిజంగా కూడా మోదీ గారు రావడం ఇక్కడికి ప్రజలందరూ కూడా యువత ప్రత్యేకంగా ఒక ప్రేరణ పొంది ఇవాళ మోదీ గారు సభను తిలకించాలని, తన కల్లారా చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు. వారందరూ కూడా సంతోషాన్ని వెలిపిస్తున్నారు. అదేవిధంగా ఈ అభివృద్ధి పనులను కూడా మోదీ గారు అంటే ఈ దేశంలో ఉండబడే ప్రతి ప్రాంతానికి కూడా అభివృద్ధి పనులను ఏవైతే చేస్తున్నారో వాటిలో భాగంగా ఎన్నో సంవత్సరాల కాలం ఇలా సార్థకం చేసిండ్రు. అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా టెక్స్టైల్ పార్కు, అటన్నిటి విషయంలో తన తెలుగులో మాట్లాడి ఆకర్షించిన విధానం అందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎన్నడూ రాని విధంగా కూడా వరంగల్కి ఒక పూర్వ వైభోగం తీసుకురావచ్చని అనుకోవచ్చా, భావించవచ్చా? నిజంగా అంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎల్లలున్న ప్రాంతం వరంగల్ జిల్లా. ఈ ప్రాంతంలో పూర్వ వైభవమే కాదు, ఈసారి తప్పకుండా వైభవాన్ని చూపిస్తారని చెప్పి తెలియజేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనలేని విధంగా కూడా ఇక్కడ సభ సక్సెస్ అయిందని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ సభ ఎఫెక్ట్ కూడా ప్రజల్లోకి ఆకర్షించే విధంగా ఉందని భావించవచ్చా? ప్రజలను ఆకర్షించిందే ఈ సభ. మోదీ గారే ఈ సభకు వేదిక దానికి. ఈ సభ సంపూర్ణంగా తెలంగాణ ప్రాంత ప్రజలనే కాకుండా వరంగల్ జిల్లా ప్రజలను అయితే సంపూర్ణంగా ఆకర్షించింది. వారికందరికి కూడా ఒక ప్రేరణ కల్పించే విధంగా తన స్పీచ్లో అన్ని అంశాలను క్రోడీకరించి చేసిన స్పీచ్ను అద్భుతంగా భావిస్తున్నాం. మీరు ఏ విధంగా అంటే 3 దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒక వరంగల్ జిల్లా కన్వీనర్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓరుగల్లు గడ్డ మీద కూడా ఈ విధంగా జనసాంద్రత మొత్తం కూడా కాషాయకరణంగా మారిన నేపథ్యంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాస్ వరంగల్కే కాదు యావత్ ప్రపంచానికి కూడా బాస్ కాబోతున్న మోదీ గారు రావడం వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంత ప్రజలు చూసి వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఒక మద్దతు తెలుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ అంశాలనే కాకుండా, పార్టీ విధానాలనే కాకుండా, పార్టీ ఏదైతే నిర్మాణంలో ఉందో
ఆ నిర్మాణాల అంచులపై ప్రతి ఒక్కటి కూడా ఒకటిగా భాగస్వామ్యం అవుతూ ఆ నిర్మాణానికి సంబంధించిన ఏవైతే ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కటి తేల్చుకుంటూ పోతున్నారు. తప్పకుండా మోదీ గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఈ ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పి భావిస్తారు. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇక్కడ తెలంగాణలోని కూడా మహానగరం అనేటువంటి ఓరుగల్లు జిల్లాలో కూడా మోడీ ఇవాళ అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారంగా రావడం జరిగింది. మొత్తానికైతే అనుకున్న స్థాయిలో పబ్లిక్ అంటే ప్రజల కంటే కూడా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలు వచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎక్కడి రోడ్లు అక్కడ బ్లాక్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ సభ ప్రాంగణాలు కూడా సరిపోకుండా కూడా జనాలంతా మాత్రము రోడ్లపై బారులు తీరినట్టు కూడా కనబడతా ఉంది. మనం ప్రస్తుతానికైతే ఈ బీజేపీ విజయ సంకల్ప సభ మాత్రము సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.